నమస్కారం. మనం చిన్నప్పటి నుండి చూస్తున్న 1 నుండి 9 అంకెలకి ఆ పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు మీరు గమనిస్తే ప్రతి అంకె 2 లేదా అంతకంటే ఎక్కువ సరళ రేఖలు లేదా లైన్స్ తోటి ఏర్పడబడుతుంది. 2 సరళ రేఖలు లేదా లైన్స్ ఒక చోట కలిసినప్పుడు ఒక కోణం ఏర్పడుతుంది. ఆ కోణాల సంఖ్య ప్రతి అంకెలోనూ 1 లేదా 2 నుంచి 9 వరకు ఉంటాయి. ఈ విధంగా ఎన్ని కోణాలు వచ్చాయో ఆ సంఖ్యకి ఆ కోణాల సంఖ్యని నెంబర్గా దాన్ని పరిగణించడం జరుగుతుంది. అలానే 1 నుండి 9 వరకు మీరు కోణాల సంఖ్యను గమనించవచ్చు. ఇప్పుడు 1ని తీసుకుంటే 2 సరళరేఖల మధ్య మాత్రమే యాంగిల్ ఉంది. ఆ ఒక్క యాంగిల్ వల్ల దానికి 1 అనే నెంబరు కేటాయించబడింది. అదేవిధంగా 2ను గమనిస్తే 2 యాంగిల్స్ ఉన్నాయి, అంటే 2 కోణాలు, కాబట్టి దాని సంఖ్య పేరు 2. మరియు 3ని గమనిస్తే దానికి 3 కోణాలు ఉన్నాయి. ఆ విధంగా 3 అనే నెంబరు కేటాయించబడింది. మరియు 4 కోణాలతో కూడి ఉంది. ఆ 4 కోణాల వల్ల దానికి 4 అనే నెంబర్ని, అలాగే 5 అనే దానికి 5 కోణాలు ఉన్నందుకు 5 అని, 6, 7, 8 ఇలా అన్నీ కూడా కోణాల సంఖ్య వల్లనే మీకు వాటి నెంబర్లని కేటాయించబడడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఈ విషయము చాలామందికి తెలియదు. ఇది కనుక తెలుసుకుంటే వాళ్ళకి ఫౌండేషన్, నెంబర్స్ మీద ఫౌండేషన్ కానీ ముందు కాలంలో వాటి యొక్క ఏ విధంగా అవి రూపొందించబడ్డాయో వాటి మీద మంచి అవగాహన ఉంటుంది. ఇలా కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనలో ఒక రకమైన నాలెడ్జ్ అనేది ఉత్పన్నమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి.